కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కీలక తీర్పు వెలువరించింది. ఉమ్మడి రాష్ట్రానికి చెందిన కృష్ణా జలాలను రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయాలని తీర్పిచ్చింది. కర్ణాటక, మహారాష్ట్రకు వీటితో సంబంధం లేదని స్పష్టం చేసింది. దీనిపై ఇరు రాష్ట్రాలు తమ అభ్యంతరాలు, వాదనలను 4 వారాల్లోగా ట్రిబ్యునల్ ముందు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను 14కు వాయిదా వేసింది. ట్రిబ్యునల్ తీర్పు తెలుగు రాష్ట్రాలకు తీవ్ర నిరాశనే మిగిల్చింది. ఆంధ్రప్రదేశ్కైతే ఈ తీర్పు శరాఘాతంగానే మారింది. గతంలో ఇచ్చిన పంపిణీని మార్చేందుకు ససేమిరా అన్న ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 811, కర్ణాటకకు 734, మహారాష్ట్రకు 585 టీఎంసీల నీటిని ప్రకటించింది ట్రిబ్యునల్. 75% నీటి లభ్యత ఆధారంగా ట్రిబ్యునల్ జలాల పంపిణీ చేసింది. అయితే దీనిపై ఏపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. నీటి లభ్యతను అమాంతం పెంచేయటంపై ఆక్షేపణ తెలిపింది. ఈలోగా రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ ఏర్పాటైంది. దీంతో మొత్తం 4 రాష్ట్రాలుగా పరిగణించాలంటూ తెలంగాణ ప్రభుత్వం ట్రిబ్యునల్ను ఆశ్రయించింది. అయితే తెలంగాణ, ఏపీ మధ్య పంపిణీ ఉంటుందని ట్రిబ్యునల్ ప్రకటించింది. ఈ తీర్పుతో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు ఊరట లభించింది. ಸೆಕ್ಷನ್ 89 ಆಂಧ್ರ ಪ್ರದೇಶ ರಿವರ್ನೇಷನ್ ಆ್ಯಕ್ಟ್ನಲ್ಲಿ ಏನು ರೆಫರೆನ್ಸ್ ಇತ್ತು ಅದು ಡಿಸೈಡ್ ಮಾಡಿದರು. ಇವತ್ತು ಇದರ ಪ್ರಕಾರ ಕರ್ನಾಟಕ ಹಾಗೂ ಮಹಾರಾಷ್ಟ್ರ ಏನು ಪಾರ್ಟೀಸ್ ಅಲ್ಲ, ಟ್ರೈಬ್ನಲ್ ಏನು ಇದರ ಡಿಟರ್ಮಿನೇಷನ್ ಮಾಡೋದಿದೆ, ಇಟ್ ಇಸ್ ಓನ್ಲಿ ಬಿಟ್ವೀನ್ ದ 2 ಸಕ್ಸೆಸರ್ ಸ್ಟೇಟ್ಸ್, ದಟ್ ಈಸ್ ನ್ಯೂ ಸ್ಟೇಟ್ ಆಫ್ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ್ ಆ್ಯಂಡ್ ದ ನ್ಯೂ ಸ್ಟೇಟ್ ಆಫ್ ತೆಲಂಗಾಣ. ಸೊ ಇದು ಕರ್ನಾಟಕಕ್ಕೆ ಬಹಳ ಮುಖ್ಯ ನಿರ್ಣಯ. ಆರ್ ವೆರಿ ಹ್ಯಾಪಿ ದಟ್ ದ ಟ್ರೈಬ್ನಲ್ ಹ್ಯಾಸ್ ಪಾಸ್ಡ್ ಅನ್ ಆರ್ಡರ್ ಇನ್ ಅವರ್. 2013 ಎಸ್, ದಟ್ ರಿಮೇನ್ಸ್ ಇಂಟ್ಯಾಕ್ಟ್ unless Supreme Court in the appeal does the separate matter. As far as the tribunal is concerned, the allocations made in 2013 remains intact. తెలంగాణకు నీటి అవసరము 200 టీఎంసీలో 250 టీఎంసీలో మాకు అదనంగా కావాలని మోడీ కొట్లాడుతున్నాం. అది వాళ్ళు ఎంతవరకు ఇస్తారు? ఇస్తే ఇదివరకైతే మేము 4 రాష్ట్రాల మధ్య ఇస్తారనుకున్నాను. ఇప్పుడు వాళ్ళు నిజంగా వాళ్ళు 200, 100, 150 టీఎంసీ మనకి ఇచ్చినట్టయితే అది ఆంధ్ర నుంచి ఎక్కడి నుంచి ఇవ్వాలనే దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కువగా వాటిలో అవకాశం అయితే ఉంది దీనివల్ల. ఎందుకంటే తెలంగాణ డిమాండ్ వాళ్ళు సమర్థించినట్టయితే ఆ నీళ్ళు ఇప్పుడు ఎక్కడి నుంచి రావాలా? 2 రాష్ట్రాల మధ్య అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి రావాలా. అట్లా అంచేత నేను అనుకుంటా ఆంధ్రప్రదేశ్ కూడా ఈ తీర్పుని వాళ్ళు సుప్రీంకోర్టు తీసుకెళ్తారేమో అనుకుంటున్నాను. తెలంగాణ వరకు మేము ఎట్లాంటి నిర్ణయం గవర్నమెంట్ ట్రిబ్యునల్ ఆ విషయాల పోలేదు. వాళ్ళు చూసిందల్లా ఈ 4 రాష్ట్రాల మధ్య తేల్చవలసిన సమస్య, 2 రాష్ట్రాల మధ్య తేల్చవలసిన సమస్య. అంతేగాని ఇంత టెక్నికల్గా మీ తెలంగాణ డిమాండ్ ఎంత ఉన్నది, దాన్ని ఎంతవరకు ఇవ్వాలనే దాంట్లో ఆ విషయాలకు పోలేదు. ఇక ముందు ఆ విషయాల్లోకి పోతారు. అసలు మొత్తం 811 టీఎంసీ నికర జలాల్లో తెలంగాణకి ఎంత, ఆంధ్రాకి ఎంత అనేది ఇప్పటిదాకా ట్రిబ్యునల్ నిర్ణయించలేదు.